అమ్మా నాకు ఈ పెళ్ళి వద్దమ్మా. ఏ నీకేం తెలీదు, నిన్నటి నుంచి అట్లే మొత్తుకుంటున్నావు, ఊరికే చేసుకో. ఏమమ్మా ఇట్లాంటుంది మీ పిల్ల? నేను చేసుకోనులేమ్మా. అయ్యో అట్లేం లేదులేప్ప, చేసుకుంటానులే. అయ్యో వద్దన్న కూడా ఇక్కడ వరకు తెచ్చుకున్నారు. అయ్యో గంగా ఏం కాదులేమ్మా, మంచిదే, చేసుకో. ఏమేమి చెల్లి ఇట్లా అంటుంది? అప్పుడే చెప్తే మా తమ్మునికి ఇచ్చి చెయ్యండి ఊరికే. గవర్నమెంట్ ఎంప్లాయీ, రైల్వే ఎంప్లాయీ చేసింటే అయిపోతుండే. మా తమ్ముడు బాగాలేడా ఏమన్నా? అయ్యా అదేం లేదులయ్యా, నువ్వు ఊరికి ఉండు, ఊరికి జరిగేది చూడాలంటే. పెద్దలు కావాలన్నారు, అందుకే పిలుచుకుని వచ్చినా నిన్ను. మళ్ళీ ఇక్కడ నువ్వు తంటాలు పెట్టద్దు, ఊరికే చూడు. చేసుకోమ్మా, అల్లుడు గారు తాళి కట్టేయండి, గుడి దగ్గరికి పిలుచుకొని వచ్చినాం కదా. మాతో డబ్బులు లేకున్నాళ్ళు ఊరికే గుడిలో పోయి తాళి కట్టించుకొని వచ్చేది మేలు. తాళి కట్టండి, ఇదిగోండి. అత్త కడుతున్నాను చూడత్త, మీరు ఇంత బలవంతంగా చేస్తున్నారు. ఆ పిల్ల ఏమైనా సక్రమంగా నా దగ్గర కాపురం చేయకపోవాలా? అప్పుడు నీకే వస్తుంది అత్త అంతా. అయ్యో నాకొద్దు, నాకేమొద్దు, నన్ను విడిచిపెట్టేయండి, నేను ఎక్కడికన్నా పోయిస్తాను. చూడత్తా ఎట్లాంటుందా పిల్ల? ఇన్ని మాటలు వద్దు అంటుంది. ఊరికి ఎందుకు లేస్తా? ఆ పిల్లకి యాదో ఒకరిని చూస్ చేసుకోండి మీరే. అయ్యో అదేం లేదులప్ప, మరిది నువ్వు కట్టు, అందరూ అట్లే కదా చెప్పేది ఫస్ట్లో. తర్వాత వస్తా వాళ్ళే సర్దుకుంటారు. కట్టు. అమ్మా నాకు కట్టప్పా, కట్టు. బొట్టు పెట్టప్ప అట్లే. సర్లే, గుడిలో పోయి మొక్కని వచ్చి ఇంట్లో పడింది. అట్లా మొక్కము సప్ప పెట్టుకోకున్నట్లా మసానంగా కాపురం చేసుకుంటూ పో. ఈ అప్పతోన బాగుంటుంది. ఊరికే ఇల్లు లేకున్నట్లా పెండ్లి గిన్నె చేసేది ఎంత కష్టం అనుకున్నావు? మీ నాన్న పంది నా కొడుకు, దరిద్రం నా కొడుకు, తాగి చచ్చిపోయా, దరిద్రులు ఇచ్చా నా కొడుకు. ఉండేది నేను ఒకదాన్ని, ఎట్లా చేసుకోవాలా నేను? చెప్పు నువ్వే. ఇత్తరంగా చెప్పినా కూడా అది ముఖమే పెట్టుకుని కూర్చున్నావు. మీ నాన్న అట్లాంటి వాడు దొరికిందంటే ఏం బతుకునేది? ఎట్లా ఇల్లుంది సరిపోయింది మీకు. మేము ఇంట్లో బాడీ ఇంట్లోనే పడి ఉన్నాము అప్పుడు వేరే దగ్గర. మీకన్నా ఇల్లుంది, బాగా చూసుకొని పోండి. ఇట్లా లేకపోతే ఊరికి ఇట్లా మాకు సప్పు పెట్టుకునేది తిక్కు అవతారాలన్నీ చేసినామంటే ఏట్లు పడతాయి నీకు, బాగా చెప్తున్నాను. అవును గంగా, అయిపోయింది, పెళ్ళి అయిపోయింది కదా అప్పుడే. ఇంకా నువ్వు మాకు మెట్లు పెట్టుకున్నా కూడా ఎవరు ఏం చేయలేరు, నువ్వు కూడా ఏం చేయలేవు. నోరు మూసుకొని కాపురం చేసుకొని తినేది ఒకటే నీది బతుకు. అట్లా చేసుకొని తిను ఊరికే. నాకు కూడా చేయలేదా పెళ్ళి? మాకేమన్నా ఇల్లుందా, చిగ్గిల్లుందా? ఏమే కానీ లేదు. అప్పుడే నాకు 2 ఆడపిల్లలు. నువ్వు చూస్తే ఇంకా. సర్లే, ఇక మేము వస్తామమ్మా, బాగుండు, వెళ్ళొస్తాను. సర్లే గంగా, నేను బయటికి పోయిస్తాను. నీకు ఇంకా భయం పోయినట్లు లేదు. నేను బయటికి పోయేస్తాను, నువ్వు ఇంట్లోనే ఉండు. అయ్యయ్యో ఏమి రీతులు చేసి పెట్టినారు నాకు. అసలు నాకు ఇష్టం లేకుండా పెళ్ళి చేసింది కాక ఒక్కదాన్ని విడిచిపెట్టి పోయినాడు. ఆ అప్ప పోయినాడు, వీళ్ళు పోయినారు. ఏం నా గతి? ఇంకా ఏం చెయ్యాలో ఏమో నాకు ఏం తెలియవలదు. ఊరికి చేసినారు, పోయిడిచినారు వాళ్ళంతకు వాళ్ళు. అసలు నా బతికేమనేది నాకే అర్థం కావలదు. ఏం బతుకున్నది? రాత్రి అయిపోయింది, ఈయన ఇంకా రాలేదు. ఫోన్ లేదు, ఏం లేదు, ఇంట్లో ఎవ్వరూ లేరు. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అన్నం చేసినాను, పప్పు చేసి కూడా రావట్లేదు. వీళ్ళేమో వదిలేసి వెళ్ళిపోయినారు, ఈయన చూస్తే వెళ్ళిపోయినాడు. ఏమి నా బతుకనేది అర్థం కావాలదే. గంగా, ఏం చేస్తున్నావు? ఏం చెయ్యాలా? ఏం లేదు, ఊరికి కూర్చున్నాను, మీ గురించి ఆలోచిస్తున్నాను. ఎక్కడికి పోయినారో ఏమో అని ఎదురు చూసుకుంటూ కూర్చున్నాను, మీరు వచ్చినారు. గంగా, అన్నం చేసినావా? చేసినానండి, అన్నం చేసినాను. దాంట్లోకి పప్పు నాకు ఎట్లా వండాలో అర్థం కాలేదు, వండలేదు. అవునా? ఏమి మీ అమ్మ నేర్పిలేదా నీకు? నేర్పించింది కానీ మర్చిపోయినాను. అట్లా ఎట్లా మర్చిపోతావు? నువ్వు తెలివి లేకుండా అనుకున్నావు. చూసి బాగానే ఉన్నావు కానీ ఏం తెలివి లేదు నీకు.
నాకు ఈరోజు అన్నం ఏం వద్దు, నాకు ఆకలి కూడా కావట్లేదు. నువ్వు తినేసి పడుకొనేసే, నేను కూడా పడుకొనేస్తాను. నాకు కూడా ఆకలిగా లేదండి, ఏదోలా ఉంది, అందుకే నాకు కూడా వద్దు. సర్లే పడుకుందాంలే. ఏమి పిల్ల ఇట్లా పడుకొనింది, వాళ్ళ అమ్మ ఏం నేర్పించిందో ఏమో తెలియదు కానీ ఇతరంగా ఏది పడితే అది చేస్తూ ఉంది, పెడతా ఉంది. ఏం అర్థం చేసుకోవాళ్ళు ఏమో, అర్థమే కావాలి. ఏమి ఇంకా పడుకుంది, పొద్దున్నే లేచి ఆడపిల్ల అంటే లేచి జల్దీ ఇళ్ళకి బయట కసునుకి ముగ్గేసేది చూసినాను. ఈ పిల్ల ఏమప్ప ఇతరంగా పడుకుంది. గంగా, ఏ గంగా లేయి. ఏమి ఇంతవరకు అయింది అట్లే పడుకున్నావు? మీ అమ్మ ఏం నేర్పించింది నీకు అసలు? అసలు ఏం నేర్పించింది మీ అమ్మ నీకు ఇట్లా చేసేది? అయ్యో లేదండి, ఏందో మైకంలో పోయినట్టు చాలా నిద్ర వచ్చేసింది, పడుకొనేసినానంతే, ఏమనుకోకండి. నాకు అన్ని పనులను చక్క చేసి పెట్టేస్తాను. మీరు టీ తాగుతారా? నేను టీ తాగేదంటే 5 నిమిషాలకు ఒక్కసారి టీ తాగుతాను. పాలు అవన్నీ తెచ్చి వంటంలో పెట్టినాను. ఓ ఏదైనా చేసుకొని రాపు. ఇదే బతుకైపోయింది అన్నిది. ఏమో ఆడపిల్లలంటే ఎట్లుండాలో తెలీదా? మీ అమ్మ ఏమి నేర్పిలేదా నీకు? మాట ఎత్తితే అమ్మ మీదకి వస్తారు. అసలు ఏం చేశానండి మా అమ్మ? ఏం చేసింది? చెప్పినాను నాకు పెళ్ళొద్దు అంటే అట్లే చేసి పెట్టినారు. ఇప్పుడు చూస్తే మా అమ్మనే తిడుతున్నావు నువ్వు. ఏమేనిది అసలు నాకు అర్థం కాదు. ఆడపిల్లన్నాక ఎట్లుండాలో తెలుదా? పనికి రాకుని ముండ్లన్నీ బాగా దొరుకుతాయి నాకు. అయ్యయ్యో ఏమి అసలు మీ అక్క చూస్తే అట్లా మాట్లాడుతుంది, మీ అమ్మ చూస్తే అట్లా మాట్లాడుతుంది, నువ్వు చూస్తే ఇంత గలీజ్గా ఉన్నావు. ఏం పని రాదంటావు, జల్దీ లేవు. అవును, ఇంట్లో ఒక మనిషి ఉన్నాక జల్దీ లేయాలా, చేసి పెట్టాలా అనేది మీ అమ్మ ఏమే కానీ నేర్పిలేదు అదికి. నాకు నోట్లో మాటలు వచ్చేది, ఇట్లా మాటలు వస్తాయి చూడు. బాగా చెప్తున్నాను, నువ్వు నీట్గా ఇంత కరెక్ట్గా ఉంటే అంత నీట్గా అంత కరెక్ట్గా మాటలు వస్తాయి నాకు. నువ్వే కానీ ఇతరంగా చేసుకుంటూ కూర్చున్నావు అనుకో, నిన్ను మీ ఇంటికే పంపించేస్తాను. అయ్యో రామా, ఇట్లా వాడికి ఇచ్చి చేసేసినారు నాకు. చెప్పినాను నాకు వద్దమ్మా, వయసులో పెద్దోడున్నాడు, నాకు వద్దమ్మా, నేను చిన్న పిల్లని అని ఎంతరంగా చెప్పినా కూడా నాకు ఇట్లా వాడికి కట్టబెట్టి ఇప్పుడు వీడే నాకు రివర్స్ అవుతున్నాడు. అసలు ఏమి నా బతుకు. అమ్మా గంగా, ఏమ్మా వస్తావా? ఏమే అట్లా ఏడుస్తున్నావు? ఏం చేయాలా? నువ్వు చేసిన పనికి, నువ్వు చేసిన తలక లేకుండా పనికి నేను అనుభవిస్తున్నాను ఇప్పుడు. ఏం జరిగింది గంగా? నీ అల్లుడు ఎట్లా అంటాడో నీకు తెలుసా? పనికి మాలినోడు, ఉత్త దరిద్రం మొక్కమోడు. మాట ఎత్తితే అమ్మ మీదకి వస్తున్నాడు వాడు. వాడికన్నా అమ్మ లేదు, నాకు అమ్మ ఉంది. నువ్వు చూస్తే మంచోడు, ఇల్లుంది అని చెప్పి చేసి ఇల్లు తీసుకొని ఏమన్నా నెత్తి కొట్టుకుంటావా? లేదంటే చచ్చిపోయినప్పుడు గుంతలు వేసుకొని పోతావా? ఇప్పుడు చూడు, ఇల్లుంది అదొక్కటి ఉంది అనే కారణంకి నాకు చేస్తుంది. వీడు చూస్తే అస్సలు సరిగలేడు. ఏం చేసినాడే అది చెప్పు ఫస్ట్. పొద్దున్నే లేయాలంట. ఏమో ఈరోజు మైకం అట్లే వచ్చింది, పడుకున్నాను. పొద్దున్నే లేయాలంట, ఏమీ లేయలేదు, వంట చేయలేదు, ఒక్క బయట కసు నూకలేదని నా మీద ఎగురులాడుతున్నాడు. బుద్ధుందా లేదా నీకు? ఏం నేర్పించినా నీకు నేను? పొద్దున్నే లేచి కసునూకి ముగ్గేసి దేవునికి పూజ చేసి వంట చేసుకొని భర్తని బాగా చూసుకోవాలా. నువ్వు ఇట్లా పని చేసినావు, మళ్ళీ వానికి అట్లా రేగింటుంది. నీకు ఎంత చెప్పినా కూడా నువ్వు వాళ్ళు నేను తీసుకొస్తావు. వాడే చెప్పొద్దు, ఒక రోజు నీకు రివర్స్ అయినప్పుడు అర్థమవుతుంది వాడు ఎట్లా అంటాడు అనేది. వాడు ఎట్లా అంటాడో తెలీదు, ఏమీ తెలీదు. ఇల్లు నా బతుకు నాశనం చేసి పెట్టరు.